అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సృష్టి క్షేత్రం నిర్మాణానికి అడ్డంకులు తొలగాలని శివాలయంలో ప్రత్యేక పూజలు. ప్రతిపక్ష పార్టీ నేత కుట్రపూరితంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు అంటున్న టీడీపీ నేతలు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న సృష్టి క్షేత్రం ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వేడిమి కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగి నిర్మాణం నిరాటంకంగా సాగాలని కోరుతూ వేములపూడి శివాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి లాలం శ్రీరంగస్వామి, ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్ ఆధ్వర్యం వహించారు. పూజల అనంతరం మాట్లాడిన లాలం శ్రీరంగస్వామి, నర్సీపట్నం ముఖచిత్రాన్ని మార్చే ఈ మహత్తర ప్రాజెక్టును ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా అడ్డుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. నర్సీపట్నం ప్రజలు సృష్టి క్షేత్రం త్వరగా పూర్తవాలని ఆశిస్తున్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడు కోర్టును ఆశ్రయించడం ద్వారా అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటవురట్ల మండలంలోని కొత్తపల్లి వద్ద చెరువులో శివుని విగ్రహం నిర్మించినప్పుడు రైతుల గురించి ఆలోచించలేదా అని ప్రశ్నించారు. తమ ప్రాంతంలో నిర్మాణాలు చేయడం సమంజసం అయితే నర్సీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు. ఈ సృష్టి క్షేత్రం పూర్తయితే నర్సీపట్నం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా రూపుదిద్దుకుంటుందని, దీనివల్ల స్థానికంగా చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న 108 అడుగుల శివపార్వతుల విగ్రహం ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి కావాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెట్టపాలెం మాజీ సర్పంచ్ కుండ్రపు అర్జున్, లాలం గోవిందు, పైల గంగాధర్, కుండ్రపు సన్నిబాబు, రొత్తల గణపతి సత్యనారాయణ, జి. సహదేవుడు, అనిమిరెడ్డి రమణ, పైల కొండబాబు, నక్కా వేమేష్, చింతల అప్పలనాయుడు, కుండ్రపు కన్నాలనాయుడు తదితరులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి కృపాకటాక్ష సిద్ధ్యర్థం మమ సృష్టి క్షేత్ర నిర్మాణ శుభ సమయ సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం సకల ఆటంక నివారణ మమ సృష్టి క్షేత్ర నిర్మాణ శుభ సమయ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం సృష్టి క్షేత్ర శివపార్వతుల నిర్మాణ శుభ సమయ జనాకర్షణ సిద్ధ్యర్థం మమ సర్వశత్రు అంతఃశత్రు బహిఃశత్రు ఉద్దేశ శత్రు పలాయన సిద్ధ్యర్థం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ప్రఖ్యాత శివనాలయం వేములపూడిలో శివనాలయం అంటే పురాతన కాలం నుండి కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. మరి ఈ ఆలయానికి ఈరోజు మేమందరం వచ్చి పూజలు జరిపించి ఒక మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయాలి భగవంతుడా శివుడా అని మరి మొక్కుకోవడం జరిగింది. అర్చనలు అభిషేకాలు చేయించడం జరిగింది. మరి అందరికీ తెలిసిన విషయమే, నర్సీపట్నాన్ని మన స్పీకర్ అయ్యన్న పాత్ర గారు తలపెట్టిన సృష్టి క్షేత్ర 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఈ మధ్య పూర్తి చేయడం కోసం ప్రారంభించారు. అయితే ఆ కార్యక్రమానికి కొందరు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ కార్యక్రమం పూర్తయినట్లయితే మరి ఏరియాలోనే మన నర్సీపట్నం ఓ ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతం అవుతుంది. ఇటు లంబసింగి వరకు పర్యాటకులు వెళ్తారు. ఇటు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక సుప్రసిద్ధమైన దేవాలయం ఏది లేకపోవడం, మరి ఈవేళ 108 అడుగుల విగ్రహాలను అక్కడ చెరువులో కట్టించడం, అక్కడ పెట్టించడం అంటే అది చిన్న విషయం కాదు. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన పని. అయినప్పటికీ ఆయన కుమారులు కూడా ఇదొక దీక్షలాగా పట్టుకొని ఆ క్షేత్రాన్ని ఈవేళ అక్కడ స్థాపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే మరి కొందరు రాజకీయ పరంగా ఇబ్బందులు పెట్టి దాన్ని పూర్తి అవ్వకుండా చేయాలని కోర్టులకు వెళ్ళడం కానీ వివిధ రకాలైనటువంటి ఇబ్బందులకి పెట్టడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఇది ఇలాంటి రాజకీయాలకు అతీతంగా చేసే పనులు. ఇది ఏదో ఎవరికో ఉపయోగకరంగా కాదు, ఈ ప్రాంతానికి, ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కానీ మన రాష్ట్రానికే ఒక మంచి
క్షేత్రం అవుతుంది. ఇది మన రాష్ట్రంలో ఉన్న మంచి క్షేత్రం అవుతుంది. అలాంటి దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలి. వీలున్నంత వరకు మనం దానికి అండగా ఉండాలే తప్ప ఇబ్బందులు కలిగించి నేను చేయలేదు ఇంకొకరు చేయకూడదు అని అనుకోవడం చాలా తప్పుడు విషయం. మరి అలా అయితే ఎక్కడ గతంలోనూ కూడా చూసాం. మేము ఇలాగా ఇటు నుంచి వేములపూడి బంగారుపేట నుంచి వెళ్తుంటే అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువులోనూ కూడా శివుడు విగ్రహం పెట్టడం జరిగింది. మరి దానికి ఎవరు అడ్డంకులు పెట్టలేదే. అంటే నర్సీపట్నాన్ని ఒక మంచి క్షేత్రంగా రూపుదిద్దుకునే పరిస్థితిని అడ్డంకులు పెడుతున్నారంటే మరి దీనికి ఎందుకు రైతుల మీద అంత అభిమానం ఉన్నప్పుడు అది చెరువే. మరి దానిలోనూ కూడా శివుని విగ్రహం పెట్టారు, దానిలోనూ కూడా రోడ్డుకి వేసారు. మరి అప్పుడు గుర్తు రాలేదా ఈ గత ఉన్న పాలకులకి, ఈ అపోజిషన్ నాయకులకని మరొకసారి గుర్తు చేస్తూ ఇలాంటి విషయాల్లో మంచి పని ఎవరు చేసినా మంచిగా చెప్పుకునే పరిస్థితి ఉండాలే తప్ప వాళ్ళకి అవరోధాలు సృష్టించి అడ్డంకులు సృష్టించడం అన్నది సరైన పద్ధతి కాదు. అందుకోసం ఈ దేవుణ్ణి ఎవరికైనా ఇలాంటి చేసేవాళ్ళకి కనువిప్పు కలిగించి ఇలాంటి ఆటంకాలన్నీ లేకుండా మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం మా స్పీకర్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి అవ్వాలని ఆ భగవంతుని సర్వదా ఆ మహాశివుణ్ణి కోరుకొని ఈవేళ పూజలు పురస్కారాలు జరిపించుకొని ఇక్కడ అభిషేకాలన్నీ చేయించడం జరిగింది. తప్పనిసరిగా ఎవరు ఏ విధమైన అడ్డంకులు సృష్టించినా ఇదో మంచి కార్యక్రమం కాబట్టి అది పూర్తయి తీరుతుంది ఆ శివుని తాలూకు ఆశీస్సులతోటని కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ఇక్కడ వేములపూడిలో శివాలయం ఉంది. ఇది ఎప్పుడో ప్రసిద్ధిగాంది, పురాతన కాలం ఉంది. మరి దాన్ని ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారు తలపెట్టిన కార్యక్రమానికి దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఆ చెరువులో ఆ విగ్రహం పెట్టడం వల్ల నర్సీపట్నానికే కాదు మన రాష్ట్రంలోనే మంచి పేరు వస్తుంది. దానివల్ల ఆయకట్టుదారులకు కానీ ఎవరికి కానీ ఏ ఇబ్బంది ఉండదు. ఆ చెరువులో ఉండేది 5 సెంట్లు విగ్రహం. దానివల్ల ఏంటంటే నీరేమైపోదు. ఆయకట్టుదారులు కూడా అప్పుల్లో లెక్కేస్తే ఇప్పుడు 3వ వంతు ఆయకట్టు అక్కడ లేకుండా లేదు. మొత్తం అంతా ఇల్లులు అయిపోయాయి. ఇప్పుడు ఈ నీరు ఈ చెరువులో ఉన్న నీరు 3 పంటలకి ఆయకట్టుదారులు అందరికీ వస్తుంది. దీనివల్ల రైతులకి ఎటువంటి ఇబ్బంది లేదు, నష్టం ఉండదు. దీనివల్ల ఏంటంటే ఇంకా అక్కడ భూముల వాల్యూ పెరిగి రైతులకు కూడా మంచి జరుగుతుంది. అసలు వాల్యూ కూడా నర్సీపట్నానికి ఒక గొప్ప పేరు వస్తుంది. దీన్ని నిరాకరించడం జరగాలని మనస్ఫూర్తిగా శివుని కోరుకుంటూ ఈరోజు పూజలు జరిపించడం జరిగింది. ఇది కూడా దిగ్విజయంగా జరుగుతుందని మా అందరి అభిప్రాయం. మా జనాలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసాం. దాన్ని దిగ్విజయంగా చేయాలని ఈ శివుని కోరుకుంటున్నాం. నమస్తే.